So next topic వచ్చేసమ్మా manipulations of regular expressions. So we can find out these manipulations of regular expressions. First we know about Arden's theorem. So Arden's theorem, by using this Arden's theorem we can manipulate the regular expressions. Okay, so here Arden's theorem means in order to find out a regular expression for a given finite automata we use Arden's theorem. Okay, so here in order to find out a regular expression for a given finite automata we use Arden's theorem. Okay, so ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఏ గివెన్ ఆటోమేటా. ఇచ్చిన ఆటోమేటాకి we can find out the regular expression by using Arden's theorem. Okay, so first we can consider as a statement. Here what is the statement? If p, q, r are regular expressions, if p does not contains null string, then only r is equals to q plus rp. Here r is equals to q plus rp has an unique solution. So what is the solution for r is equals to q plus rp? So the solution for this is r is equals to qp star. So how the solution will be converted? This r is equals to q plus rp and r is equals to qp star. సో దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ఎలా ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పి అనేది ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూపీ స్టార్ కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం, పిక్యూఆర్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ పిక్యూఆర్ అనేవి ఏంటమ్మా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో హియర్ పిక్యూఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇఫ్ పి డస్ నాట్ కంటైన్ నల్ స్ట్రింగ్. సో ఏమని డిస్కస్ చేస్తారు, పి అనేది డస్ నాట్ కంటైన్ నల్ స్ట్రింగ్ అమ్మ. ఓకే, దెన్ సో ఎప్పుడైతే పి అనేది నల్ స్ట్రింగ్ అవ్వదో దెన్ ఓన్లీ సో ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పి. ఓకే, సో ఈ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పిని తీసుకుని వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్ కండిషన్ ఫర్ సొల్యూషన్ యాజ్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూపీ స్టార్. ఓకే, సో ఫస్ట్ వీ కెన్ టేక్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పి. ఓకే, so it contains r. In place of r we can replace that q plus rp because r is equals to q plus rp. Okay, next we can write q plus r plus name write chamma q plus rp into p. Okay, next q plus qp plus rp square. Okay, so in place of r we can write r is equals to q plus rp. So next q plus qp plus r plus we can write q plus rp. Okay, p square. Next we can write q plus qp plus qp square plus rp cube. Okay, so malli we can write that r in place of we can write q plus rp. So q plus qp plus qp square plus qp cube plus and so on qpi plus rpi plus 1. సో మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకుని చూడండి అమ్మ. సో క్యూపీ ప్లేస్లో ఐ ఎందుకు పెట్టాను ప్లస్ ఆర్పీ ప్లేస్లో ఐ ప్లస్ 1 ఎందుకు పెట్టాను. సో ఇక్కడ పీ వాల్యూ 2 అయినప్పుడు ఆర్పీ వాల్యూ ఎంత అయిందమ్మా, 3 అయింది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ వీ కెన్ ఇప్పుడు ఐ వాల్యూ నేను 2 తీసుకున్నానమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, క్యూపీ స్క్వేర్ ప్లస్ ఆర్పీ క్యూబ్. కరెక్ట్గానే వచ్చింది కదమ్మా, క్యూపీ స్క్వేర్ ప్లస్ ఆర్పీ క్యూబ్. ఇఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వీ కెన్ టేక్ ఐ ఇజ్ ఈక్వల్స్ టు 3. సో వాట్ ఈస్ ద కండిషన్, ఏమవుతుందమ్మా, క్యూ పీ ఐ ప్లేస్ వీ కెన్ ప్లస్ 3 అండ్ దెన్ ఆర్పీ 4. ఓకేనా, సో అందుకనే క్యూపీ ఐ ప్లస్ ఆర్పీ ఐ ప్లస్ 1. సో ఇలాగే లైన్ అనేది సిరీస్గా కంటిన్యూ అవుతాయమ్మా. ఓకే, సో ఇఫ్ వేర్ here where I is equals to 1 2 3 and so on. Okay, so I value ఏమవుతుందమ్మా 1 2 3 and so on అవుతుంది. అర్థమవుతుందమ్మా. సో in that so we can replace, ఏం రీప్లేస్ చేస్తామమ్మా, in that we can replace or we can neglect rpi plus 1. Okay, so ఏం నెగ్లెక్ట్ చేస్తామమ్మా, we can neglect rpi plus 1 because ఎందుకంటే ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేయాలమ్మా, నెగ్లెక్ట్ చేయాలి బికాస్ ఎందుకని r is equals to qp star. So here r is equals to qp star. So r is equals to qp star కాబట్టి then we can neglect rpi plus 1. So rpi plus 1 నెగ్లెక్ట్ చేసి we can prove that r is equals to qp star అని ప్రూవ్ చేస్తాం.
సో ఎలా ప్రూవ్ చేస్తాం ఇక్కడ చూడండి, ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూపీ స్టార్ అన్నాను. పీ స్టార్ మీనింగ్ ఏంటమ్మా, ఎప్సిలాన్ ప్లస్ పీ ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ పీ క్యూబ్ ప్లస్ పీ పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్ పిఐ. ఓకే, సో ఈ ప్లేస్లో నేను ఏం పెట్టాము, సో దీని మీనింగ్ ఏంటమ్మా, ఇక్కడ మనం తీసుకున్నాము సేమ్ ఈ స్టేట్మెంట్ని నెగ్లెక్ట్ చేసాము, ఆర్ ఈ ఒక్క కండిషన్ని నెగ్లెక్ట్ చేసామమ్మా, జస్ట్ ఆర్పిఐ ప్లస్ 1 నెగ్లెక్ట్ చేసాం. సో నెగ్లెక్ట్ చేస్తే రిమైనింగ్ ఏమొచ్చినాయి, క్యూ క్యూపీ క్యూపీ స్క్వేర్ క్యూపీ క్యూబ్. సో అందులోంచి మనం క్యూ కామన్ తీసాం. సో క్యూని కామన్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చినాయి, ఎప్సిలాన్ ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ పీ క్యూబ్. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎప్సిలాన్ ప్లస్ పీ స్క్వేర్ దాని మీనింగ్ ఏంటమ్మా, సో క్లీన్ క్లోజర్ ఆఫ్ పీ స్టార్. ఓకే, it contains any number of p's. Okay, so we can prove that here r is equals to qp star. It is what RHS అని ప్రూవ్ చేయొచ్చు. r ఇచ్చిన కండిషన్ మనం ఏం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం, సో r is equals to qp star ని తీసుకుని we can find it as r is equals to qp star. Okay, సో r is equals to q plus rp ని తీసుకుని సో దీనికి ఒక సొల్యూషన్ r is equals to qp star ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ కేసులో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి r is equals to q plus rp ని తీసుకుని సో దానికి సొల్యూషన్ ఏమని ఫైండ్ అవుట్ చేసాం, r is equals to qp star అని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ కేస్, సో ఈ కేస్ 2లో ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇఫ్ r is equals to qp star is a solution. సో ఇక్కడ చూడండి, if r is equals to qp star is a solution of r is equals to q plus rp, then by putting the value of r in the equation we should get the value of 0. ఓకే, సో మనం ప్రూవ్ చేయాలమ్మా. సో ఇప్పుడు ఏంటంటే r is equals to qp star అనే సొల్యూషన్ అయితే కనుక ఫర్ r is equals to q plus rp అయితే కనుక మనం ఎప్పుడైతే r ప్లేస్లో 0 పెడతామో సో ఆటోమేటిక్గా ఏ వాల్యూ రావాలి, సో r ప్లేస్లో సో ఆ ఈక్వేషన్ r అనే ఈక్వేషన్లో మనం ఏం చేస్తాము, we should get the value of 0. Okay, r in the equation we should get the value of 0 రావాలమ్మా. సో ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి. సో ఎలా ప్రూవ్ చేస్తాం, మనకు తెలిసింది ఏంటి, r is equals to qp star and r is equals to q plus rp. సో ఈ r is equals to qp plus rp అనేది ఏం రావాలి, మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వాల్యూ రావాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం, r ఈ టర్న్ అంతా ఇటువైపు రప్పించండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది, మైనస్ q మైనస్ rp equals to 0. Okay, so next here r is equals to qp star, we can put the value in place of r. So qp star minus q minus qp star into p equals to 0. Okay, so next here qp star minus q minus qp star p equals to 0. Okay, next here qp star minus q ని కామన్ తీస్తే ఎప్సిలాన్ ప్లస్ p star into p equals to 0. ఓకే, సో ఇక్కడ చూడండి ఎప్సిలాన్ ప్లస్ p star p. సో ఐడెంటిటీ రూల్ గుర్తుందమ్మా, ఎప్సిలాన్ ప్లస్ r star into r we get r. సో బై యూజింగ్ దీస్ ఐడెంటిటీ రూల్, సో ఐడెంటిటీ రూల్ బేస్ చేసుకుని ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి అమ్మా, సో ఎప్సిలాన్ ప్లేస్లో ఎప్సిలాన్ ఉంది అండ్ r స్టార్ ప్లేస్లో p స్టార్ ఉంది అండ్ r ప్లేస్లో p ఉంది. సో వీ గెట్ ద రిజల్ట్ యాజ్ r స్టార్. సో r స్టార్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందమ్మా, qp స్టార్ మైనస్ q. సో ఈ వర్డ్ అంతర్ ప్లేస్లో వీ కెన్ రైట్ యాజ్ p స్టార్. ఓకే, సో ఈక్వల్స్ టు 0 అండ్ దెన్ హియర్ qp స్టార్ మైనస్ qp స్టార్. సో ఏమొచ్చిందమ్మా, qp స్టార్ మైనస్ qp స్టార్ వి గెట్ యాజ్ రిజల్ట్ 0. ఓకే, సో ప్రూవ్ చేసాం కదమ్మా. సో దీన్ని బేస్ చేసుకుని సో ఏం చెప్తున్నాం, హియర్ r is equals to qp star is a solution for r is equals to q plus rp. So how do I identify? Then by putting the value of r in the equation we should get the result as 0. Okay, సో ఏం చేసామమ్మా, ఎప్పుడైతే r equals to q plus rp ని తీసుకుని సో ఇన్ ప్లేస్ ఆఫ్ r we can place it qp star. సో ఎప్పుడైతే qp star అప్లై చేసామో ఆటోమేటిక్గా ద రిజల్ట్ ఈస్ 0. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని సో అటెండ్ సేర్ ఏమో చెప్తుంది మనం,
రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకుని సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫైనట్ ఆటోమేటా. ఓకే, సో ఒక ఫైనట్ ఆటోమేటా ఇచ్చినప్పుడు ఆ ఫైనట్ ఆటోమేటా ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఆర్డెన్స్ థియరం. ఓకే.